జై శ్రీరామ్. శ్రీశైల భ్రమరామ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో కుంభమేళాకు బయలుదేరి వెళ్లటం జరుగుతోంది. మహామహిమాన్వితమైన జలం కుంభమేళా జలం. మామూలుగానే త్రివేణి సంగమం అత్యంత శక్తివంతమైన పవిత్రమైన జలం. ఇక కొన్ని లక్షల మంది అఘోరాలు, నాగాబాబాలు, అఖాడా బాబాలు, ఇలా మహా తపస్సంపన్నులైనటువంటి మహానుభావులు స్నానం చేసినటువంటి అత్యంత పవిత్రమైన జలం కుంభమేళా జలం. అటువంటి కుంభమేళా జలాన్ని ఇంత దూరం రాలేని వాళ్ళకి పంపించాలి అన్నది నా సంకల్పం. మల్లికార్జున స్వామి వారి ఆశీర్వచనం తీసుకొని మీకు ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తాను. మల్లికార్జున స్వామి వారు మరియు సాక్షి గణపతి ఈ ఇద్దరు కూడా ఒకేలా ఉంటారు. అంటే ఒకే శిల. ఆ శిల ఇటు మల్లికార్జున స్వామిని దర్శించి అటు సాక్షి గణపతిని దర్శిస్తే ఇప్పుడే కదా మనం స్వామిని దర్శించాము, మళ్ళీ ఇంకొక స్వామి ఈ రూపంలో ఉన్నారా అన్నట్టు ఉంటుంది. ఆ రెండు శిలలు కూడా ఒకే విధంగా ఉంటాయి, అత్యంత సుందరంగా ఉంటాయి. ఆ సాక్షి గణపతి సుందర రూపం ఎంత అద్భుతంగా ఉంటుందంటే వర్ణనాతీతంగా ఉంటుంది. ఆ అలంకారము, ఆ స్వామివారి యొక్క వర్చస్సు అద్భుతంగా ఉంటుంది. ఏ పుణ్యక్షేత్రం వెళుతున్నా సరే సాక్షి గణపతిని సేవించి వెళతాను. ఎటువంటి విఘ్నము లేకుండా క్షేమంగా అక్కడ దిగ్విజయంగా ఆ యొక్క స్వయంభూ దేవతల్ని భక్తుల గోత్రనామాలతో పూజించి నిర్విఘ్నంగా తిరిగి రావటం జరుగుతోంది. ఈ విధంగా నిన్న సాక్షి గణపతిని దర్శించి రాత్రి 12ంటికి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఉదయం స్నానము, సంధ్యావందనము, అనుష్ఠానము మొదలైన పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడే బయలుదేరడం జరిగింది కుంభమేళాకి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాము. ఇప్పుడు నేను మీకు మన యొక్క ఈ యొక్క కుంభమేళా జలం మళ్ళీ ఇంత దూరం శ్రీశైలం వరకు తేవాలంటే సామాన్యమైన విషయం కాదు. శ్రీశైలం నుండి కుంభమేళా వరకు అంటే ప్రయాగ వరకు కూడా 1500 కిలోమీటర్లు. వెళ్ళటం 1500, రావటం 1500. మనం కుంభమేళా జలం మన చెంతకు చేరటానికి మనకు మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో అత్యంత భక్తితో నా మీద మరియు స్వామి మీద, ఆ కుంభమేళా పవిత్రమైన జలం మీద అత్యంత భక్తి ఉన్నటువంటి నా శిష్యుల్ని మీకు అందరికి కూడా పరిచయం చేస్తాను. వాళ్ళు నా మీద అనంతమైన భక్తితో, ప్రేమతో వచ్చారు. వాళ్ళు మనకు ముందుగా ఇతని పేరు రాజు. అత్యంత భక్తుడు, చాలా భక్తుడు. అనేక పుణ్యక్షేత్రాలకు నాతో పాటు వచ్చి సహకరించాడు. ఇక ఇతను రమేష్, ఇతను కూడా మంచి భక్తుడు. గంగాజలం మొయ్యాలి అంటే నా వల్ల అయ్యే పని కాదు, కాబట్టి ఇతను వస్తున్నాడు మనతో పాటు. ఈ విధంగా వీళ్ళిద్దరూ కూడా వస్తున్నారు. సుమారుగా మరి 15 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ వీడియోలు వాటిలో చూడటం చేత అది మరి ఎలా చేయాలి అనేది తెలియటం లేదు. చాలా శ్రద్ధగా, భక్తితో స్వామివారికి నమస్కరించడం జరుగుతోంది. వెళ్ళి భక్తుల గోత్రనామాలు చదివి త్రివేణి సంగమాన్ని పూజించి వచ్చేయటం అంత కష్టం కాదు. కానీ ఆ గంగాజలం తేవటం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే 15 కిలోమీటర్లు 10 లీటర్ల క్యాన్ మోయటం అనేది అంత సులభతరమైనటువంటి విషయం కాదు. కాబట్టి నా ఒక్కడి వల్ల అవ్వదు. కాబట్టి వీళ్ళను కోరడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందంతో, గురువుగారు మీతో రావడం మా అదృష్టం, మేము తప్పకుండా వస్తాము, వచ్చి మీరు ఆ గంగమ్మ తల్లిని పూజించి మీరు ఆ గంగా డబ్బని నింపి మా చేతికి ఇవ్వండి చాలు, మేము కారులో తీసుకొచ్చి పెడతాము, శ్రీశైలానికి సురక్షితంగా చేరుస్తాము అని నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళు చాలా సంతోషంగా ఒప్పుకొని నాతో పాటు ఈ కారులో వస్తున్నారు. మేము ముగ్గురం మాత్రమే ప్రయాణించి వెళ్ళటం జరుగుతోంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అందుకు ముందుగా అనేక మార్లు ప్రయాగకు వెళ్ళటం జరిగింది. సుమారుగా ఒక 15 సార్లు వెళ్ళటం జరిగింది. పూర్వం కుంభమేళా సమయంలో కూడా వెళ్ళి గంగాజలం తీసుకొని వచ్చి భక్తులకు పంపించడం జరిగింది. ఇప్పుడు మహాకుంభమేళా అవటం చేత కొన్ని కోట్ల మంది భక్తులు వచ్చి
ఆ గంగమ్మ తల్లిని సేవించి తరిస్తున్నారు. కాబట్టి మనము అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈరోజు మౌని అమావాస్య, 10 కోట్ల మంది భక్తులు స్నానం చేస్తున్నారంటే అసలు ఎంత విశేషం, ఎంత అద్భుతం, ఎంత మహిమ. అటువంటి జలాన్ని మీకు తీసుకొని వచ్చి పంపించడం జరుగుతోంది. దగ్గరకు వెళుతున్న తర్వాత ఇంకా అనేక విషయాలు తెలియజేస్తాను. కుంభమేళా అసలు ఎందుకు వస్తుంది, ఏమిటి వాటి విషయం, అసలు కుంభమేళా అంటే ఏమిటి, మొదలైన విషయాలన్నీ కూడా నేను మీకు భక్తితో తెలియజేస్తూ ఉంటానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.